హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంపార్టెంట్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నా ఫేస్, నా స్కిన్ ఇంత గ్లోయిగా హెల్తీగా ఉండడానికి సో నేనేం యూజ్ చేస్తానో ఈరోజు ఈ వీడియోలో మీతో చూపిస్తానండి. సో నా ఫొటోస్ నేను ఎప్పుడైనా ఫంక్షన్స్లో కానీ ఎలా రెడీ అయినప్పుడు కూడా నా ఫేస్ గ్లోయిగా ఉంటుందని చాలామంది అడిగారు. దానికి సీక్రెట్ ఈ పౌడర్. ఓకే, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఫస్ట్ చూసేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది ఎర్ర కందిపప్పు అండి. మసూరి దాల్ అని కూడా అంటారు దీన్ని. ఇది ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. బట్ ఇది మీరు ఈ పౌడర్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది స్కిన్ని చాలా గ్లో చేస్తుందండి స్కిన్ని. సో అండ్ ఇది రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్ అవుతుంది అండ్ మంచిగా గ్లోయిగా కూడా కనపడుతుంది. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చ పెసరట్టుకు వేస్తాం కదా, ఇవి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ పెసులు తీసుకుంటున్నాను. ఇవి ఏంటంటే నేను మెయిన్ మసూరి దాల్ ఇందులో మెయిన్ అంటే క్వాంటిటీ అనమాట. అండ్ మిగతావన్నీ కూడా అండ్ ఈ పెసులు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా నేను కొన్ని తీసుకుంటున్నానండి. అంటేనా ఇది వచ్చేసి నెక్స్ట్ శనగపప్పు. ఇది మామూలుగా వంటల్లో వేస్తాం కదా, పచ్చనగపప్పు అంటారు. శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా డ్రై అయి ఉండాలి. అండ్ ఎందుకంటే ఇవి మనం పౌడర్ చేస్తాం కాబట్టి మళ్ళీ పౌడర్ అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, డ్రై అవ్వాలి, బాగా ఎండలో పెట్టండి. ఓకేనా? అండ్ ఇప్పుడు చూసారు కదా, ఈ మసూరి దాల్ అనేది నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అండ్ పెసులు, శనగపప్పు. ఓకే, సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసూరి దాల్. సో ఇప్పుడు ఈ మూడింటిని కలిపి పౌడర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకోండి. సో మిక్సీ జార్లో కూడా మొత్తం వేయద్దు, కొంచెంగా వేసుకోండి. అండ్ ఇది ఎట్లా పౌడర్ చేయాలి అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంటే ఇట్లా మనకి మరీ అంటే మిక్సీలో మోస్ట్లీ మనకి స్క్రబ్ లాగే వస్తుందండి, మరీ అంత ఫైన్ పౌడర్ అయితే రాదు. సో ఇట్లా అన్నమాట నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది కొంచెం అంటే మనకి ఫేస్ మీద డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది. ఏ రోజుకి ఆ రోజుగా మనం రోజు వేసుకుంటాం కాబట్టి ఇది మనం కొంచెం ఇట్లా స్క్రబ్ టైప్ అంటే కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి. ఓకేనా? సో ఇట్లా మొత్తం అంతా నేను గ్రైండ్ చేసుకున్నానండి, కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాను. సో అండ్ ఇట్లా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం ఇట్లా స్క్రబ్ లాగా మనకి యూజ్ అయ్యేలాగా సో మొత్తం ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇట్లా ఒక ప్లాస్టిక్ జార్లో మీరు పెట్టేసుకోండి. నేనైతే ఎప్పుడు దీంట్లోనే పెట్టుకుంటాను కాబట్టి దీంట్లో వేసుకున్నాను. సో ఇప్పుడు పక్కన ఒక గ్లాస్ జార్ తీసుకోండి. సో గ్లాస్ దాంట్లో ఎందుకు అంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న పురుగు పట్టదనమాట. అండ్ ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెం పౌడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇది రెగ్యులర్గా వేసుకునే దానికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. సో ఈ పౌడర్లో ఏమేమి మిక్స్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము కస్తూరి పసుపు అండి. ఇది మామూలు పసుపు అయితే కాదు, వంట పసుపు పనికి రాదు, కస్తూరి పసుపు మాత్రమే. ఓకేనా? సో అండ్ ఇందులో ఇంకొకటి వచ్చేసి శాండల్వుడ్ పౌడర్. సో నేనైతే మొత్తం అన్నీ కూడా ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళవే తీసుకున్నానండి. ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి ఇందులో. నేను మీకు డిస్క్రిప్షన్లో మొత్తం నేను యూజ్ చేసినవి లింక్స్ ఇస్తాను, చూడండి. ఓకేనా? అండ్ శాండల్వుడ్ పౌడర్ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానా మిట్టి. సో ముల్తానా మిట్టి వచ్చేసి నేను ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను. సో నేను మీకు దీని లింక్ కూడా ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళ దాంట్లో ఉందండి, నేను అది ఇస్తాను. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. సో నేనైతే రెగ్యులర్గా ముల్తానా మిట్టి అయితే ఇదే యూజ్ చేస్తానన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు తీసుకున్నాను కదా, ఇందులో మీరు అందాజుగా వేసేసుకోండి, ఒక 2 స్పూన్స్ అనమాట. బట్ కస్తూరి పసుపు మాత్రము 1 స్పూన్ వేసుకోండి చాలు. అంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మరీ సెన్సిటివ్గా ఉంటే కాస్త తగ్గించుకోండి. ఓకేనా? ఎందుకంటే కాస్త మంటగా ఇరిటేషన్ ఉంటుంది. సో మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో మీరు పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఇది మీరు ఫేస్కి, హ్యాండ్స్కి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో నేనైతే నా ఫేస్కి కావాల్సినంత తీసుకుంటున్నాను. నేనైతే దీన్ని మార్నింగ్ స్నానానికి ముందు అప్లై చేసేస్తానండి. సో నేనైతే దీంట్లో రా మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. మీ స్కిన్కి తగ్గట్టు మీరు కర్డ్ యూజ్ చేసుకోవచ్చు, అలోవెరా జెల్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు మీ స్కిన్ని బట్టి. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను దీన్ని ఇట్లా పేస్ట్ లాగా మిక్స్ చేసేసి ఫేస్కి మొత్తం అప్లై చేసేస్తున్నానండి. సో ఇంత బాగా వచ్చిందంటే పౌడర్. సో ఇది మనకి డైలీ ఏంటంటే మనం స్క్రబ్ లాగా దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, కాబట్టి సో ఇది మన
మనము డైలీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద అంటే మన ఫేస్ మీద డెడ్ స్కిన్ అనేది రోజు మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తుంది కాబట్టి స్కిన్ అనేది మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ మీకు ఏంటంటే ట్యాన్ ఉన్నా కూడా ఇది ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుందండి. మోస్ట్లీ ఏంటంటే ట్యాన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రా మిల్క్ అయితే మిక్స్ చేసి దీన్ని అప్లై చేసుకోండి, ఓకేనా. సో అండ్ ఇది రెగ్యులర్ బేసిస్లో మీరు యూజ్ చేయడం వల్ల సోప్ అవాయిడ్ చేసి ఇది యూజ్ చేస్తే మీ స్కిన్ కూడా మంచిగా హెల్దీగా గ్లోయిగా కనిపిస్తుంది, ఓకేనా. సో మొత్తం ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత అండ్ ఇది మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కాస్త మీరు ఫేస్కి అట్లా వేసేసుకొని కాస్త మీరు డ్రై అయిపోయే వరకు ఉంచుకొని సో దాన్ని మీరు స్క్రబ్ చేసి ఫేస్కి అంటే బాగా కొంచెం వెట్ చేసుకొని స్క్రబ్ చేసుకుంటూ దీన్ని కనుక వాష్ చేసుకున్నారు అంటే స్కిన్ అనేది చాలా మంచిగా బ్రైటన్గా కనిపిస్తుంది. సో చూడండి డ్రై అయిపోయింది ఫుల్గా. సో డ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో ఫేస్ అనేది మంచిగా స్క్రబ్ చేస్తూ అంటే లైట్గా మైల్డ్గా చేయండి అది కూడా. సో చూడండి స్కిన్ అనేది ముందుకి ఇప్పటికీ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. సో ఇది ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుందండి మీకు. అండ్ ఎప్పుడైనా మీరు ఫంక్షన్ కానీ ఏదైనా ఉంటే సో ఈ ఫంక్షన్కి వెళ్ళే ముందు కూడా మీరు వేసుకున్నా కూడా ఫేస్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మీరు మంచి మాయిశ్చరైజర్ కానీ నైట్ టైం అప్లై చేసుకున్నట్టయితే నైట్ క్రీమ్ కానీ అప్లై చేసేయండి. సో ఫేస్ కూడా మంచిగా హైడ్రేటెడ్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రస్ట్ మీ గైస్, చాలా బాగా వర్క్ అవుతుంది ఈ పౌడర్ అనేది. సో మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా ఇలాంటివి ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. సో ఓకే అండి, వీడియోలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.